దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపేతు. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారులు ఎలిషా, తర్షీషు, కిత్తీము, దోద, నీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తాకా. రాయమా కుమారులు శబదదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలుల్లో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తూహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. ఎబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షలహును కనెను. షలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షలపును, హసర్మావితును, యరహును, హదోరమును, ఉజాలును, దిక్లానును, ఎబాలును, అబిమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేల్. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలులకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిష్మా, ధూమా, మషా, హదదు, తేమ, ఎతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాం యొక్క ఉపపత్ని అయిన కితూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిథ్యాను, ఇష్బాకు, షువహు. యొక్షాను కుమారులు షేబా, దేదాను. మిథ్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏషావు, ఇస్రాయేలు. ఏసావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానులకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎబ్షాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను,
యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలులను ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయరు కుమారుడైన బెలా, అతని పట్టణం పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజయ్యను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజయ్యను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజయ్యను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా ఊరివాడైన శమ్లా అతనికి బదులుగా రాజయ్యను. శమ్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహబోతు వాడైన షావులు అతనికి బదులుగా రాజయ్యను. షావులు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి బదులుగా రాజయ్యను. బయల్ హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మహేతాబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదులకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహాలిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పిలోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వారిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5: జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనులకు పుట్టిన కుమారులు యర్హ్మెయేలు, రాము, కెలూబై. రాము అమినాదాబును కనెను. అమినాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను సల్మాను కనెను. సల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అభినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్కా చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అసాహేలు. అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయేలుడైన ఎతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసల్లేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు
కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును సిరియనులను యాయీరు పట్టణములను కెనాతును దాని ఉప పట్టణములను 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత హెస్రోను భార్య అయిన అబియా అతనికి తెకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూన, ఓరెను, ఓజెము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమయి, యాదా. షమయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. అది అతనికి అహ్బానును మొలిదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయాను. అప్పయీము కుమారులలో ఇషి అను ఒకడుండెను. ఇషి కుమారులలో శేషాను అను ఒకడుండెను. శేషాను కుమారులలో అహ్లై అను ఒకడుండెను. షమై సహోదరుడైన యాదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయాను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. శేషానులకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయారు. ఈ శేషానులకు యర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాశాను కనెను. ఎలాశా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యకమ్యాను కనెను. యకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేష. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షమ. షమ యార్కేయాము తండ్రి అయిన రహమును కనెను. రేకము షమయిని కనెను. షమయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేస్తూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఎయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలటు, ఎయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మైక షెబెరును, తెర్హనాను కనెను. మరియు అది మద్బన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలును, బెత్లెహేము తండ్రి అయిన షల్మాయును, బెద్గాదేరు తండ్రి అయిన హారేపును, కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలు కుమారులెవరనగా హారోయే, హజీ, హమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమాతీయులను,
మిఫ్రాయియులను, వీరి వలన సోరాతీయులను, ఎస్తాయులీయులను కలిగిరి. సెల్మా కుమారులెవరగా, సెల్మా కుమారులెవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను, ఎబ్బేజులో కాపురమున్న లేఖకుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షుకోతీయులను, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.